హే గాయ్స్, కొక్కి సుబ్రహ్మణ్య దర్శనం అయిపోయాక మేము ధర్మస్థలానికి బయలుదేరాం. కొక్కి నుంచి దాదాపు 53 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ నుంచి బస్సులు బాగానే ఉంటాయి. దారంతా పచ్చని చెట్లు, మధ్య మధ్యలో వాన పడుతూ జర్నీ చాలా బాగుండింది. ధర్మస్థల కర్ణాటకలో ఉన్న చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ మంజునాథ స్వామి వారు కొలువై ఉంటారు. దాదాపు 800 ఏళ్ల క్రితం ఈ ఊరిని కుడుమ అని పిలిచేవారట. అప్పట్లో హెగ్డే కుటుంబానికి ధర్మదేవతల కలలో కనిపించి ఈ ప్రాంతంలో ధర్మాన్ని కాపాడుతూ ఆలయం నిర్మించాలని చెప్పారట. ఆ తర్వాత అన్నప్ప స్వామి కద్రి నుంచి శ్రీ మంజునాథ స్వామి వారి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతుంటారు. ఈ ఆలయం చరిత్రలో పెద్ద విశేషం ఏంటంటే, శివాలయమైన జైన మతానికి చెందిన హెగ్డే కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఇదే ధర్మస్థల ప్రత్యేకత. ఇప్పుడు మనం ధర్మస్థలలో ఉన్న బాహుబలి విగ్రహం దగ్గరకు వచ్చాం. ఈ విగ్రహం రత్నగిరి కొండపై ఉంటుంది. కొండపైకి వెళ్ళే దారంతా పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, మేఘాలతో కనిపించే వ్యూ చాలా అందంగా ఉంటుంది. వాన పడుతున్న సమయంలో అయితే ఆ ప్రదేశం ఇంకా అందంగా కనిపిస్తుంది. అక్కడ కాసేపు నిలబడి ఆ ప్రకృతిని చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధర్మస్థలకి వచ్చిన వాళ్ళు బాహుబలి స్టాచ్యూ దర్శనంతో పాటు ఈ అందమైన వ్యూని కూడా తప్పకుండా చూడండి. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పైకి చేరుకున్నాక 39 అడుగుల ఎత్తులో ఉన్న బాహుబలి స్టాచ్యూ కనిపిస్తుంది. ఒకే పెద్ద రాతితో చెక్కిన ఈ విగ్రహం దాదాపు 39 అడుగుల ఎత్తు ఉంటుంది. 1973లో ఈ విగ్రహాన్ని చెక్కి 1982లో ఇక్కడ ప్రతిష్ఠించారట. జైన మతంలో ఇది త్యాగానికి, వైరాగ్యానికి, ప్రపంచంలోని మోహాలను వదిలేసిన జీవితానికి సింబల్గా భావిస్తారు. జైన మతంలో దీనిని దిగంబర సాంప్రదాయం అంటారు. అంటే లోకంలో ఉన్న ఆస్తులు, సంపద, బంధాలు అన్నీ వదిలేసి తపస్సు చేసే జీవితాన్ని గుర్తులా ఇలా చూపిస్తారు. ఇంకా ధర్మస్థలాలో అన్నదానం కూడా చేస్తారండి. అన్నపూర్ణ భోజనశాలలో టైమింగ్స్ మధ్యాహ్నం 11 AM to 2:30 PM, రాత్రి 7 PM to 10 PM. బాయ్ గాయ్స్.